అబ్రాహాము దేవుని మీద చాలా విశ్వాసం ఉన్న మనిషి. దేవుడు అబ్రాహామును చాలా కాలం తరువాత ఆశీర్వదించి ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరు ఇస్సాకు. ఒకరోజు దేవుడు అబ్రాహామును పరీక్షించాలనుకున్నాడు. నీ అబ్రాహామా అని పిలిచాడు. అబ్రాహాము, ఇక్కడనే ఉన్నాను ప్రభు అని అన్నాడు. అప్పుడు దేవుడు ఇలా చెప్పాడు, ఒకరోజు దేవుడు అబ్రాహామును పరీక్షించాలనుకున్నాడు. నీ కుమారుడిని తీసుకుని నేను చూపించే పర్వతానికి వెళ్ళు అని చెప్పాడు. అది అబ్రాహాముకు చాలా కష్టమైన విషయం. తరువాత రోజు ఉదయాన్నే అతను ఇస్సాకును తీసుకుని 2 సేవకులతో కలిసి ప్రయాణం ప్రారంభించాడు. కానీ అతను దేవుని మీద నమ్మకం కోల్పోలేదు. అబ్రాహాము ఇస్సాకును తీసుకుని పర్వతానికి వెళ్ళాడు. నాన్నా, అర్పణకు గొర్రె ఎక్కడ ఉంది? దేవుడే ఏర్పాటు చేస్తాడు. అక్కడికి చేరుకున్న తర్వాత అతను ప్రశాంతంగా ఒక ప్రార్థనా స్థలం సిద్ధం చేశాడు. తన కుమారుడు దగ్గరలో నిలబడి ఆకాశాన్ని చూస్తున్నాడు. అబ్రాహాము అర్పణ చేయబోతున్న సమయం. ఆ క్షణంలో అతను ఆగిపోయాడు. ఒక స్వరం వినిపించింది, ఆపు, నీ నమ్మకం నాకు తెలిసింది, నీవు నిజంగా విశ్వాసం ఉన్నవాడివి. అప్పుడు అబ్రాహాము చూశాడు, పొదల్లో చిక్కుకుని ఉంది. దేవుడు అర్పణ కోసం దానిని ఇచ్చాడు. అబ్రాహాము ఆనందంతో దానిని అర్పించాడు. దేవుడు అబ్రాహామును ఆశీర్వదించి ఇలా చెప్పాడు, నీ విశ్వాసం వల్ల నీ సంతానం ఆకాశంలోని నక్షత్రాల్లా పెరుగుతుంది. నీ ద్వారా ప్రపంచానికి ఆశీర్వాదం వస్తుంది. నిజమైన విశ్వాసం అంటే కష్టం వచ్చినా నమ్మకం కోల్పోకపోవడం. దేవుడు ఎప్పుడూ మనకు మార్గం చూపిస్తాడు. ఆయన పరీక్షిస్తాడు, కానీ వదిలిపెట్టడు.